హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ మనీ తెలుగు. ఈ రోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే గోల్డ్ ప్రైజెస్ గురించి. ఇది 2025లోనే 47% ఆఫ్ ద గోల్డ్ ప్రైజెస్ అయితే పెరిగింది. ఈ రోజు కూడా గోల్డ్ అనేది ఆల్ టైమ్ హైక్ అయితే రీచ్ అయింది. ఆల్ ఓవర్ గా గ్లోబల్ గా ఉన్నటువంటి సినారీస్ ఏమున్నాయి, గోల్డ్ ఇంకా ఎంతవరకు పెరగచ్చు అనేది చూద్దాం ఈ రోజు. జేపీ మోర్గన్ వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నది ఏంటంటే ఒక్క ఔన్స్ గోల్డ్ అనేది $4,000 గా రీచ్ అవుతుంది అని చెప్తున్నారు. మిడ్ 2026 వరకు. ఒక్క ఔన్స్ అంటే కనుక 28.35 గ్రామ్స్ అని చెప్పొచ్చు. ఆల్ ఓవర్ గ్లోబల్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏమున్నాయి, గోల్డ్ పెరగడానికి రీజన్స్ ఏమున్నాయి, 2025లోనే ఎందుకు పెరిగింది అనేది చూద్దాం ఇప్పుడు. అమెరికా అయితే కనుక 2000 లాస్ట్ 55 ఇయర్స్ నుంచి కూడా $37.35 ట్రిలియన్ ఆఫ్ ద డెట్స్ అయితే ఉన్నాయి ఈ కంట్రీలో. ఎప్పుడైతే కంట్రీలో డెట్స్ ఉంటాయో ఆ కంట్రీలో ఇన్ఫ్లేషన్ అనేది అయితే పెరిగిపోతుంది. అండ్ గోల్డ్‌ని ఎప్పుడు కూడా సేఫ్ హెవెన్ కిందనే కన్సిడర్ చేస్తారు. కంట్రీలో డెట్స్ ఉంటే గనక గవర్నమెంట్ దగ్గర కంట్రీలో స్పెండ్ చేయాల్సినటువంటి పాలిసీస్ గానీ, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ గానీ, కంట్రీ డెవలప్‌మెంట్‌కి ఉపయోగించే మనీ ఏదైతే ఉందో అదైతే స్టాప్ చేస్తుంది. యూఎస్ గవర్నమెంట్ దీన్ని కంట్రోల్ చేయడానికి గాను ట్రంప్ గారు గోల్డ్ కార్డన్ గానీ, H-1B వీసా పైన టారిఫ్స్ గానీ ఆహ్, $1,00,000 అయితే ఫీజ్ అయితే పెంచారు. అండ్ యూఎస్ అయితే ఆల్ ఓవర్ గ్లోబల్‌గా ఉన్నటువంటి కంట్రీస్ పైన కూడా టారిఫ్స్ రేట్స్ అయితే వేశారు. ఈ డెట్స్‌ని తగ్గించుకోవడానికి గాను. అండ్ ఒక ట్రంప్ గారు చెప్తున్నది ఏంటంటే ఆల్ ఓవర్ గ్లోబల్‌గా ఉన్నటువంటి వాళ్ళకి అగెయిన్స్ట్‌గా ఎవరైతే ఉంటారో ఆ కంట్రీ పైన అయితే టారిఫ్స్ అయితే బాగా వేస్తున్నారు. ఈ రీజన్ వల్ల ఒక కంట్రీ పైన నుంచి ఇంకో కంట్రీకి అయితే గనక ట్రస్ట్ అనేది అయితే బ్రేక్ అయిపోయింది. ఎప్పుడు కూడా నమ్మకం అనేది ఒకసారి బ్రేక్ అయిందంటే అది మళ్ళీ రీగెయిన్ అవ్వడం అనేది చాలా కష్టం. ఈ యూఎస్ వాళ్ళైతే గనక యూఎస్ ట్రెజరీ బాండ్స్ గూడా ఇష్యూ చేస్తారు. గవర్నమెంట్‌కి అడిషనల్ ఇన్‌కమ్ రావడం కోసమని. ఇప్పుడైతే గనక ఇండియా గాని, చైనా గాని ఇలాంటి కంట్రీస్ నమ్మకం లేకపోవడం వల్ల యూఎస్ పైన యూఎస్ ట్రెజరీ బాండ్స్ గాని అండ్ డాలర్స్ గాని పర్చేజ్ చేయడం అయితే స్టాప్ చేశారు. అంటే కొంత పర్సెంటేజ్ ఆఫ్ ద వాటా అయితే తగ్గించారు. ఎందుకంటే నమ్మకం లేకపోవడం వల్ల. దీనివల్ల గూడా యూఎస్ డాలర్ అయితే బాగా తగ్గింది. అండ్ కంట్రీలో ఇన్‌ఫ్లేషన్ గూడా పెరుగుతా ఉంది. ఎప్పుడు గూడా గోల్డ్ అనేది సేఫ్ హెవెన్ కిందనే కన్సిడర్ చేస్తారు. దానివల్ల గోల్డ్ ప్రైజెస్ అనేది గూడా పెరుగుతున్నాయి. ఆల్ ఓవర్ గ్లోబల్‌గా గూడా నాటో కంట్రీస్ అన్నీ గూడా ఒక సైడు యూఎస్‌కి సపోర్ట్ చేస్తాయి. అండ్ రష్యాకైతే అగెయిన్స్ట్‌గా ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్ వార్ అయితే గనక కంటిన్యూ అవుతా ఉంది. ఆల్ ఓవర్ గ్లోబల్‌గా ఉన్నటువంటి జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల గూడా గోల్డ్ ప్రైజెస్ అనేది అయితే పెరుగుతాయి. ఇజ్రాయెల్, గాజా మధ్యలో వార్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇరాన్, ఇరాక్ వార్ గాని, రీసెంట్‌గా ఇండియా, పాకిస్తాన్ మధ్యలో వార్ గూడా జరిగింది. ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల గూడా కంట్రీలో ఎప్పుడు ఇన్ఫ్లేషన్ వస్తుందో తెలీదు గాబట్టి, గోల్డ్ అనేది సేఫ్ హెవెన్ కింద కన్సిడర్ చేస్తారు అందరూ గూడా. దానివల్ల 2025లో గోల్డ్ పెరగడానికి గూడా జియోపొలిటికల్ టెన్షన్స్ అనేటివి కూడా ఒక కారణమనే చెప్పొచ్చు. అండ్ రీసెంట్‌గా ఆల్ ఓవర్‌గా గ్లోబల్‌గా ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో గోల్డ్ పర్చేజ్ చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అంటే గోల్డ్ సేఫ్ హెవెన్‌గా కన్సిడర్ చేస్తారు కాబట్టి. ఎప్పుడు కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది అండ్ సప్లై అయితే తక్కువగా ఉందని చెప్పొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ యాక్టివిటీ చూసేది కూడా చాలా ఎక్కువైంది గోల్డ్ పైన. అండ్ ప్రెజెంట్‌గా ఇండియాలో అయితే గనక కల్చరల్ డిమాండ్ అయితే ఎక్కువగా ఉంది. గోల్డ్ రేట్స్ అయితే పెరగడానికి గాను. ఫెస్టివల్ సీజన్‌లో గాని అండ్ మ్యారేజ్ సీజన్‌లో గాని ఇండియాలో గోల్డ్ అయితే పర్చేజ్ చేస్తూ ఉంటారు కంటిన్యూగా. ఈ రీజన్ వల్ల కూడా గోల్డ్ పెరగడానికి అయితే ఒక కారణం అని చెప్పొచ్చు. యూఎస్‌లో ఉన్నటువంటి వాళ్ళ బాండ్స్ ఏదైతే ఉందో అది పర్చేజ్ చేయకపోవడం వల్ల గూడా గోల్డ్ అనేదైతే పెరుగుతుంది. యూఎస్‌లో ఫెడ్ రేట్ మీటింగ్ జరుగుతుంది. దాంట్లో వడ్డీ రేట్లు తగ్గిస్తే గనక ఎప్పుడు గూడా కరెన్సీ వాల్యూ తగ్గుతుంది. డాలర్ వాల్యూ తగ్గుతుంది. దానివల్ల గోల్డ్ ప్రైజెస్ అనేది గూడా పెరుగుతాయి కంటిన్యూ‌గా. ఈ రీజన్స్ అన్ని వల్ల గూడా గోల్డ్ అనేది కంటిన్యూ‌గా పెరుగుతూనే ఉంది. జేపీ మోర్గాన్ వాళ్ళు చెప్తున్నదేంటంటే 2026 మిడ్ వరకైతే $4,000గా రీచ్ అవుతుంది. ఒక ఔన్స్ గోల్డ్ అనేది చెప్తున్నారు. పెరిగిన తర్వాత కూడా నెక్స్ట్ 2030 వరకు గూడా మన ఇండియాలో ప్రైస్ చూసుకుంటే 2,00,000 వరకు గూడా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. 10 గ్రామ్స్ ఆఫ్ ద గోల్డ్. ఇది గూడా ప్రిడిక్షన్‌గానే ఉంది. ఇప్పుడైతే ఇమ్మీడియేట్‌గా ఎవరికైతే అవసరాలుంటాయో గోల్డ్ అయితే పర్చేజ్ చేయొచ్చు గానీ, లాంగ్ టర్మ్ కింద ఆలోచించే వాళ్ళైతే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేసిన తర్వాత అయితే పర్చేజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈరోజు సిల్వర్ రేటు పెరగడానికి రీజన్స్ ఏందో చూద్దాం. ఇది కూడా 2025లోనే లైఫ్ టైమ్ హైక్ అయితే రీచ్ అయిపోయింది. ఈ రోజైతే కనుక 1 కేజీ సిల్వర్ ఇండియాలో 1,51,000గా రీచ్ అయిపోయింది. ఎందుకు రీచ్ అయిందంటే గనక యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అవ్వచ్చు అనే ఒక రూమర్ అయితే నడుస్తా ఉంది మార్కెట్‌లో. దీనివల్ల కూడా ఇన్వెస్టర్స్ అయితే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే బదులుగా గోల్డ్ అండ్ సిల్వర్‌లో అయితే ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నారు. ఇది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు.
సిల్వర్ అయితే రీచ్ అవ్వడానికి కంపేర్ టు గోల్డ్ ప్రైజెస్‌తో పోలిస్తే సిల్వర్ ప్రైస్ అనేది తక్కువనే చెప్పొచ్చు. 1 కేజీ గోల్డ్‌తో కంపేర్ చేస్తే 1 కేజీ సిల్వర్ ప్రైస్ అయితే చాలా తక్కువని చెప్పొచ్చు. దీనివల్ల సిల్వర్‌లో పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సిల్వర్ అయితే గనక ఎక్కువ కమోడిటీ అయితే పర్చేజ్ చేయొచ్చు కంపేర్ టు గోల్డ్‌తో. అండ్ రాబర్ట్ కియోసాకి గారంటే గనక 'రిచ్ డాడ్ పూర్ డాడ్' అయిన బుక్ ఆథర్ అయినటువంటి ఈయన చెప్తున్నదేంటంటే, ఇప్పుడు రూ. 100 పెడితే సిల్వర్‌లో నెక్స్ట్ ఇయర్ 2026 వరకి 5 టైమ్స్ పెరుగుతుంది అని చెప్తున్నారీయన. వీళ్ళు అయితే ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకైతే సిల్వర్ 2025లో ఇండియాలో 53% అయితే పెరిగింది. ఆల్ ఓవర్ గ్లోబల్‌గా గూడా. నెక్స్ట్, నెక్స్ట్ ఇయర్‌కైతే 2026 కంతా గూడా 5 టైమ్స్ పెరుగుతుంది అని చెప్తున్నారు. 5 టైమ్స్ పెరుగుతుందో లేదో తెలీదు గానీ వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. సిల్వర్ రేట్స్ పెరగడానికి కూడా మెయిన్ రీజన్ అయితే యూఎస్‌లో ఫెడ్ మీటింగ్ జరగొచ్చు. దానిలో రేట్ కట్స్ అయితే జరుగుతాయి. అండ్ యూఎస్ గవర్నమెంట్ కూడా షట్ డౌన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అపోజిట్ పార్టీ వాళ్ళు వీళ్ళకి కొన్ని పాలిసీస్ అయితే ఇంప్లిమెంటేషన్ చేయడానికి సపోర్ట్ చేయట్లేదు. దానివల్ల గవర్నమెంట్ కూడా షట్ డౌన్ అవ్వచ్చు అనే రూమర్ అయితే నడుస్తుంది మార్కెట్‌లో. దానివల్ల ఎక్కువ ఇన్వెస్టర్స్ అయితే గనక సేఫ్ హెవెన్ కింద కన్సిడర్ చేస్తే గోల్డ్ అండ్ సిల్వర్ పైన అయితే ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నారు. కంపేర్ టు ఈక్విటీస్‌తో ఇన్వెస్ట్‌మెంట్ పోలిస్తే. అండ్ రేట్ కట్స్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ అయితే తగ్గుతాయి. డాలర్ డిమాండ్ గూడా తగ్గుతుంది. అంటే కంట్రీలో ఇన్‌ఫ్లేషన్ గూడా పెరుగుతుంది. ఎప్పుడు గూడా గోల్డ్, సిల్వర్ ప్రైజెస్ పెరుగుతున్నాయి అంటే గనక ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం ఒకటి, కరెన్సీ వాల్యూ వీక్ అయితే ఈ 2 సిట్యుయేషన్స్ వల్ల గ్లోబల్‌గా ఉన్నటువంటి జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల గూడా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ అనేదైతే బాగా పెరిగింది. ఈరోజు ఇండియన్ మార్కెట్‌లో గూడా కమోడిటీ రేట్ సెగ్మెంట్‌లో అయితే గనక గోల్డ్ అండ్ సిల్వర్ అయితే బాగా పెర్ఫార్మ్ చేశాయి. అండ్ సిల్వర్‌నయితే గనక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్‌లో గూడా వాడతారు. దానివల్ల గూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. సిల్వర్ ప్రైస్ అయితే పెరగడానికి. సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్ జేయడానికి గాని, అండ్ ఎలక్ట్రిక్ బ్యాటరీస్ గాని, డిస్‌ప్లేస్ గాని, అండ్ కండక్టివిటీ గాని, వీటి సెగ్మెంట్‌లో అయితే వాడతారు సిల్వర్‌ని. వీటిల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్‌లో వాడడం వల్ల గూడా సిల్వర్ పెరగడానికైతే ఒక రీజన్ చెప్పొచ్చు. 2025లో ఎక్కువ గోల్డ్, సిల్వర్ పెరగడానికైతే రీజన్ ఆల్ ఓవర్ గ్లోబల్‌గా ఉన్నటువంటి జియోపొలిటికల్ టెన్షన్స్ అండ్ ఇన్‌ఫ్లేషన్ వల్ల మాత్రమే 2025లో అయితే పెరిగాయి రేట్స్ అని చెప్పొచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్